అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ విద్యార్థులు దాడి చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంటి ఆవరణలో పూల కుండీలను విద్యార్థి నాయకులు పగలగొట్టారు. సంధ్యా థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బన్నీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓయూ జేఏసీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అల్లు అర్జున్ ఇంటికి ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి వచ్చి పరిస్థితిని గమనించారు. ఇంటిపై దాడి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి వెంటనే ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. ఈ సిటీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ అల్లు అర్జున్కి ఏం జరిగిందని లైన్ కట్టి క్యూ కట్టి వాళ్ళు పరామర్శించిండ్రు. ఒక ప్రాణం పోయి ఒక పిల్లవాడు కోమాలో ఉండి కూడా ఏ ఒక్క సినీ నాయకుడు కానీ ఏ ఒక్క సినీ ప్రముఖులు కానీ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినటువంటి విధానం లేదు. కానీ ఏమీ జరగనటువంటి అల్లు అర్జున్ కోట్ల రూపాయలు ఉన్న అల్లు అర్జున్ కు ఈ విధంగా పుష్ప బెనిఫిట్ షోర్ కి తొక్కిసడాడలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం. ఆ పుష్ప బెనిఫిట్ షోర్ కి పర్మిషన్ లేదని చెప్పిన పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ గారు కావాలని అక్కడికి వచ్చి ఇలా రేవతి మృతికి అదేవిధంగా వాళ్ళ కొడుకు బ్రెయిన్ క్లాట్ కు అతనే కారణమైందని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా రెబల్ స్టారు, పవర్ స్టారు, మెగా పవర్ స్టారు వీళ్ళందరూ ఇలా రేవతి కుటుంబంపై కనీసం స్పందించలే. వాళ్ళ ఆదుకుంటా అని కనీసం పరామర్శించడం గిట్ట పోలే. సిగ్గుందా ఇలా సినిమా ఇండస్ట్రీకి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇలా ప్రభుత్వాన్ని పోలీసులని బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళ ఆదుకుంటా అని చెప్పే ప్రయత్నం అసలు చేస్తలేడు. వెంటనే రేవతి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ కొడుకు శ్రీతేజ్ గిట్ట మంచి ట్రీట్మెంట్ అందించి వాళ్ళని పరామర్శించాలని మేము కోరుతా ఉన్నాం.